సంతోషం ప్రేమ్. నాకు లేదు కదా. ఎందుకు రాదు నాయన నీకు సంతోషం? అసలు నన్నెత్తుకొని నువ్వు తిప్పాలి తెలుసా? తెలియకుండా మాట్లాడుకురా చిట్టి. సరే, నీకు తెలిసింది చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను కట్టిన తాళిని దాచుకుంటుందే గాని ఆ విషయాన్ని బయట పెట్టడం లేదురా. అడుగుతుంటే చాం పారిపోతుంది. అంటే తన మెడలో నువ్వు కట్టిన తాళుందని నీకు తెలిసిపోయిందన్న టెన్షనా? ఏమోరా, తెలిసిందని టెన్షన్ పడుతుందో ఎందుకు తప్పించుకుంటుందో నాకు తెలియట్లేదు. తెలిసిందని తెలిస్తే నాకు తెలిసి టెన్షన్ పడక్కర్లేదు, ఒప్పేసుకోవచ్చు. అదేది తెలిసి చావట్లేదురా. అసలు దాయడం ఎందుకా అని. ప్రేమ్, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. చామ్ నిన్ను ప్రేమించినా కూడా ఈ ఇంట్లో తనని కోడలుగా యాక్సెప్ట్ చేయరేమోనని నీకు తన ప్రేమని చెప్పట్లేదు. బయట పెట్టించడానికి ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది. ఈ పెళ్లికి కూడా అలాగే ఆలోచించి నీకు చెప్పడానికి భయపడుతుందేమో. అది వేరే. అమ్మగారు మార్నింగ్ కూడా చామ్ని నీతో కలిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. భయం ఉంటుంది కదా ప్రేమ్. అమ్మకి భయపడిందంటే సరే, నా దగ్గర ఎందుకురా భయపడ్డాం? కనీసం నాకు చెప్పొచ్చు కదా. ఈ ఆడవాళ్ళింతే ప్రేమ్, వాళ్ళ మనసులోనే అన్ని దాచేసుకుని బాధపడుతూ ఉంటారు. చెప్పి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని చెప్పరు. మరి ఇంకెప్పుడురా నాకు తెలిసేది? కాలమే సమాధానం చెప్తుందిలే. అది ఇంక నేను నమ్మనురా చిట్టి. సంవత్సరాలు నేను వెయిట్ చేయలేను. మరేం చేస్తావు? పాపం ఆడపిల్ల కదా, కాస్త కరుణించు ప్రేమ్. నేను కరుణామయుణ్ణి కాబట్టేరా చామ్కి 5 ఛాన్సెస్ ఇస్తాను. 5 అంటే 5 అవకాశాలు ఇస్తా. నేనిచ్చే ఈ 5 ఛాన్సెస్లో చామ్ బయటపడితే సరే. లేదంటే? లేదు అంటే బిడ్డా, నేనే వెళ్ళి చామ్ని పట్టుకొని తన మెడలో ఉన్న తాళి తీసి అడిగేస్తాను. సూపర్ ప్రేమ్, డన్. చామ్ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రేమ్. ఎప్పుడు మొదలు పెడుతున్నావు? వచ్చే సందర్భాలన్నీ వాడేసుకొని గేమ్ స్టార్ట్ చేస్తా. ఎలా అయినా సరే చామ్ ప్రేమ్ కలిస్తేనే మజా ఉంటుంది. ఆ కిక్కే వేరప్పా. చామంతి, అమ్మ చామంతి. ఏం కావాలయ్య గారు? నాకేం వద్దమ్మా. ఎల్ఎల్బి బార్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడిందని న్యూస్ పేపర్లో ఇచ్చారు. అందుకే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే అయ్య గారు. అరే ప్రేమ్, నాన్న, తనకేమన్నా అర్థం కాకపోతే కొంచెం టీచ్ చేయి. అలాగే నాన్న. ఏంటి ప్రేమ్ అలాగే నాన్న అంటున్నావు? మరింకేమనాలి నిషా? నాకేం అవసరమని చెప్పాలి. అలా మాట్లాడతావేంటమ్మా? వాడు లాయర్ కాబట్టి చెప్తున్నాను. అయితే సంఘసేవ చేయాలి అన్నదేమైనా నన్ను కట్టుకోబోయే భర్తకుందా? అది నీకు బిడ్డ పుట్టి DNA టెస్ట్ అయ్యాక మాట్లాడాలి. అంటే ఈలోపు మీరేం చేసినా నోరు మూసుకొని ఉండమంటావా ప్రేమ్? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావని మీరంత కోపడుతున్నారు? చెబుతుంది మంచి ఉద్దేశంతోనే కదా. తెలిసిన మేధస్సుని నలుగురికి పంచడంలో తప్పేం లేదు కదా. ఎవరో నలుగురితో ఈ పని మనిషిని పోల్చకండి అంకుల్. దీనికి ఇక్కడ పనిచ్చిందే కాక చదివించడమే గొప్ప. మళ్ళీ ప్రేమ్ టీచ్ చేయాలా? అది బాగా ఎగ్జామ్ రాస్తుందో బార్లో వెయిటర్గా పనిచేస్తుందో మనకెందుకు? అది మామూలుగానే ప్రేమ్ని దాని బల్లో పడేయాలని చూస్తోంది. ఇలాంటివి కూడా మీరు చెప్తే ఆగుతుందా? మీరే నాకు అన్యాయం చేసి వాళ్ళిద్దరినీ కలిపేలా ఉన్నారు. నిషా,
లేనిపోని ఊహించుకుని నీ ఇష్టానికి మాట్లాడుకో. లేదు అని మీరంటున్నారు అంకుల్. అది చెప్తుందా? సాటి అమ్మాయి గురించి నీచంగా మాట్లాడటం నీకే చెల్లిందమ్మా. మీరు ప్రేమ్కి తండ్రిలా ప్రవర్తించడం లేదు అంకుల్. పని మనిషితో జాయిన్ చేయాలని చూస్తున్నారు. ఇది మీకే చెల్లింది అంకుల్. నిషా, నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడుకో. అంటే ఊరుకొని చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరు ముందుండి మాట్లాడుతున్నావా, గృహలో ఉండి మాట్లాడుతున్నావా? మీరు లేరేమో అని చెప్తున్నాను అంకుల్. ఉంటే ఆ టీచేదో నాకు చేయమని చెప్పేవారు. దానికెందుకు చెప్తారు? అదసలెవరు? ఈ ఇంటికి ఏమవుతుంది? మీకేమవుతుంది? అసలు ఎందుకు దాని మీద మీకంత అక్కరా? నిషా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తన అన్నదాంట్లో తప్పే ఉంది హర్ష. ఇలాంటి మాటలు నువ్వు పడకూడదని, ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వే నా నోరు ముయిస్తున్నావు. కాని తను చేసుకోబోయేవాణ్ణి ఆ వగలడికి అప్పగిస్తే తను చూస్తూ ఊరుకుంటుందా? అమ్మా, నువ్వు కూడా నిషాలాగా అర్థం లేకుండా మాట్లాడతావేంటి? పెడార్థాలు రాకూడదనే మాట్లాడుతున్నాన్రా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. హర్ష, గొప్పలకి పోవద్దు అని చెప్తున్నాను. అంటే నా మాట కరెక్ట్ కాదా? నా పేరుకు తగ్గట్టు నేను నడుచుకోవట్లేదా? నా నిర్ణయాలు సరైనవి కావా? ఇవి మాట్లాడే మాటలా? అసలు మనుషులా బిహేవ్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచుకుంటూ వెళ్తున్నారు? నాన్న, మీరు టెన్షన్ పడకండి, కూర్చోండి నాన్న. పెట్టేదే మీరు కదరా, మళ్ళీ టెన్షన్ పడకండి అంటున్నావు. వాడేం చేశాడ్రా? వాళ్ళే చేశారు. హర్ష, అయ్యగారు, నాన్న, బాబు గారు, అత్త వాటర్ పట్టుకురా. అలాగే. నాన్న, ఏమైంది నాన్న? బాబు, తాగండి నాన్న. నాన్న, ఏం లేదు నాన్న, కూల్. భగవంతుడా,